హలో ఫ్రెండ్స్. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ కొన్ని మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి రోజ్ రెడ్ అండ్ ఎల్లో కలర్స్. ఇవి కొత్తగా నర్సరీ నుండి తీసుకొచ్చాం. వీటిని పాట్లో పెట్టేసేయాలి. అండ్ వెనక కనబడుతుంది చామంతి చెట్లు. ఇక్కడ చూస్తే ఇవి కూడా రోజెస్. ఇవి కాంపౌండ్ బయట పెట్టేసాం. ఇది నాటు గులాబీ అన్నట్టు. సో ఇది కొంచెం డిఫరెంట్ రోజ్. ఎప్పుడో ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి పెడితే ఇంత పెద్దగా అయిపోయింది. అండ్ ఎప్పటికీ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి దీనికి. ఎన్ని ఫ్లవర్స్ అంటే చెట్టు మొత్తం నిండిపోయి ఉంటాయి ఈ ఫ్లవర్స్ అన్నీ. కాకపోతే ఈ వీడియో తీసే టైంకి మాత్రం ఫ్లవర్స్ ఉండవు. అదే మ్యాజిక్. మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో కూడా అంతే కదా. ఏదైనా మనకి ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు. ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఇవి కనకాంబరం చెట్లు. ఇవి కూడా అంతే. కొన్ని చెట్లు తెచ్చి పెట్టుకుంటే వాటి గింజలతోటే మళ్ళీ మళ్ళీ పెట్టి చాలా చెట్లు అవుతున్నాయి. కొన్ని బయట కూడా ఉన్నాయి. వీటిని ఏం చేసామంటే లోపల కొన్ని పాట్స్ ఖాళీగా ఉంటే అందులో పెట్టేసాం. అండ్ బయట ఉన్నాయి కొన్ని చూపిస్తాను, చూసేద్దాం రండి. ఇవి బయట పెట్టిన చెట్లు, కాంపౌండ్ బయట పెట్టినాయి. సో ఈ పూలను చూసినప్పుడల్లా పాత రోజుల్లో సినిమాలలో హీరోయిన్స్ పెట్టుకునేవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందుకే ఈ పూలను కోయకుండా చెట్లకే ఉంచితే చాలా అందంగా కనబడతాయి కదా. అందుకే పూలను ఎక్కువ కొయ్యను నేను. ఇలాగే చెట్లకు ఉంటే వాటి అందం వాటికే ఉంటుంది. ఈ కనకాంబరాలు అయిపోయాయి. నెక్స్ట్ షో ప్లాంట్స్. ఈ ఫ్లవర్స్ మాత్రం క్రేజీ కలర్ ఉంటుంది. చూడ్డానికి ఇలా పింక్లో ఉంది కానీ బయట మాత్రం రెడ్డిష్లో ఉంటుంది. చెట్టు నిండా పూలే ఉంటాయి. ఈ షోకి మాత్రం చాలా బాగుంటుంది ఈ చెట్టు. ఇది రెక్క మందారం. ఈ రెక్క మందారం మాత్రం వర్షం వచ్చిందంటే చెట్టు మొత్తం పెద్దగా అయిపోయి చెట్టు నిండా ఫ్లవర్సే కనబడతాయి. అండ్ ఈ కలర్తో పాటు ఇంకో కలర్ రెడ్ ఉంది, చెరిష్ రెడ్. సో ఈ 2 కలర్స్ ఉన్నాయి మా. సో ఈ వీడియోలో ఇంతే అండి. కొన్ని ప్లాన్స్ అయితే చూపించాను కదా, ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ కొట్టండి. మళ్ళీ కలుద్దాం.